వెల్కమ్ టు రాలీస్ కిచెన్. ఈ ఉగాది పండుగ టైంలో గుర్తుకు వచ్చే పిండి వంటలు బొబ్బట్లు. అయితే బొబ్బట్లు చేయడం అందరికీ కుదరకపోవచ్చు కదండి. అందుకే ఈసారి కొంచెం ప్రత్యేకంగా పూర్ణంతో చిన్ని కజ్జికాయలు చేసి చూడండి. ఈ చిన్ని పూర్ణం కజ్జికాయలు అయితే ఎవరైనా ఇట్టే చాలా ఈజీగా చేసేస్తారు. పిల్లలకి కొంచెం డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ చూసేద్దాము. మరి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి, చిటికెడు సాల్టు, పైన లేయర్ క్రిస్పీగా రావాలంటే ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసుకుంటే కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి. ఒక స్పూన్ వెన్న వేసుకొని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు తడిపి పెట్టుకోవాలి. తర్వాత పూర్ణం ప్రిపేర్ చేయడం కోసం కప్పు శనగపప్పుని కడిగి ఒక గంట పాటు నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది. ఇలా నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో వేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిన శనగపప్పుని ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ని వడపోసుకొని చల్లారనివ్వాలి. శనగపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న శనగపప్పును అడుగు అంటకుండా ఉండేలాగా మందపాటి కడాయిలో వేసి తురిమిన బెల్లం వేసుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుకి బెల్లం తీసుకుంటే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. బెల్లం వేసిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసి తక్కువ మంట మీద బెల్లం కరిగేలాగా కలుపుతూ ఉండాలి. శనగపప్పు బెల్లం మిశ్రమం కలిసి గట్టిగా పాకం అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత పూర్ణం పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్ణం చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ మాదిరిగా చేసి సిద్ధంగా ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని చపాతీలాగా ఒత్తుకొని అంచు షార్ప్గా ఉండే గ్లాసు కానీ గిన్నె కానీ తీసుకొని ప్రెస్ చేస్తే చిన్న చిన్న పూరీలు మాదిరిగా అన్నీ ఒకే షేప్లో ఉంటాయి. వీటన్నింటిలోనూ పూర్ణం బాల్స్లు పెట్టి అంచులకు కొద్దిగా వాటర్ తడిపి మడత వేసి చేత్తో ప్రెస్ చేసుకొని అన్ని కజ్జికాయలలాగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత కజ్జికాయలన్నీ కూడా ఒకదాని తర్వాత మరొకటి వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకుంటే క్రిస్పీగా కజ్జికాయలు రెడీ అయినట్లే. ఇవి టీ టైంలో స్నాక్స్గా సర్వ్ చేయండి. ఇంటిల్లిపాది కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ ఉగాది పండుగకి ప్రత్యేకంగా పూర్ణం కజ్జికాయలు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ అభిప్రాయాలని కామెంట్స్లో తెలియపరచండి. రాలీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ప్రత్యేకమైన వంటకాల కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.